హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి తెలుగు పబ్లిక్ క్వశ్చన్ పేపర్. ఈ పేపర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు డీటెయిల్స్ చెప్తాను. అలాగే మీరు మొత్తం పేపర్ చూసాక ఎంత పర్సెంటేజ్ చేస్తారో కూడా నాకు కమెంట్ చేయాలి. అయితే 90%, 60%, 70% అది కూడా కమెంట్ చేయండి. అలాగే మీ పేరు, మీ ఊరి పేరు కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియోస్ మన స్టేట్లో ఎక్కడెక్కడికి స్ప్రెడ్ అవుతున్నాయో నాకు ఒక ఐడియా వస్తుంది అండ్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే అందుకే అడుగుతున్నాను. సో కమెంట్ అయితే చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా పేపర్స్ కావాలంటే కూడా కమెంట్ చేయండి. తప్పకుండా అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి ఇంటర్మీడియట్ సంబంధించి తెలుగు పబ్లిక్ క్వశ్చన్ పేపర్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పేపర్. ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. మీకు మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ అనమాట. దీంట్లో మీరు ఫస్ట్ చూడండి, ఒక పద్యానికి పాదభంగం లేకుండా పూరించి భావం రాయమని అన్నాడు. సో దీంట్లో మీరు ఒకటే రాయాలి. సో 166 అనమాట. అది చూసుకోండి. జనులను నృతింపగా, ఇది మేము చదువుతున్నప్పుడు కూడా ఉందన్నమాట. అండ్ సెకండ్ చూడండి, క్రింది ప్రశ్నలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. 166 అనమాట. తిన్నుడు శివుణ్ణి తన ఊరికి రమ్మని పిలిచిన తీరును తెలపండి. ఇది మనకు భక్త కన్నప్ప గురించి ఉంది కదా, అదే అనమాట. తర్వాత వేములపల్లి శ్రీకృష్ణ ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాట నిలిపారు, ఇది ఒకటి చూసుకోండి. తర్వాత రోమన్ నెంబర్ 3 చూస్తే కనుక ఈ క్రింది ప్రశ్నలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. దీంట్లో కూడా అంతే 166 అనమాట. యార్లగడ్డ తెలియజేసిన ఏవైనా 4 ముఖ్యమైన పదాల గురించి అండి. లేదంటే శ్రీ జనోద్ధరణకు కందుకూరి వారు చేసిన కృషిని తెలపండి, ఇలా ఇచ్చారు. అండ్ రోమన్ నెంబర్ 4లో కూడా చూసుకోవచ్చు మీరు. దీంట్లో మీరు మొత్తం 4 క్వశ్చన్లు ఉంటాయి. మీరు దాంట్లో ఏవైనా 2 రాసి ఉంటుంది. చూడండి. 2 4 8 చూడండి. అంపకం ఆధారంగా తండ్రి కూతుల అనుబంధాన్ని వివరించండి. లేదంటే ఊతకర్ర కథ ఆధారంగా వృద్ధాప్యంలో ఎదురయ్యే కష్టాలు వివరించండి. థర్డ్ వన్, రేఖ పాత్ర ఆలోచన విధానం విశ్లేషించండి. 4 కుంకుడాకు కథా సారాంశం రాయండి. దీంట్లో ఏమైనా 2 రాయొచ్చు, అది కూడా గమనించండి. తర్వాత రోమన్ నెంబర్ 5 చూస్తే కనుక క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వాక్యాలు రాయండి. 2 3 6 చూడండి. ఫస్ట్ చూడండి, పరికించి దశాల నుండి పక్కపక్క నగియన్. సెకండ్, సౌఖ్యం బెంత క్రీడించును. థర్డ్ వన్, ధీరమాతల జన్మభూమిరా. ఫోర్త్, ఉడగట్టిన దూలంపై లంకెనుండ చేసితి. ఇలాగైతే ఉన్నాయి. తర్వాత 6 చూడండి, క్రింది ప్రశ్నలు రెండింటికి సంక్షిప్త సమాధానం రాయండి. సో ఈచ్ వన్ క్యారీ 3 మార్క్స్. 2 3 6 అనమాట. సహదేవుడు ఎట్టివాడు. సెకండ్, పుష్పక విమానం విశేషాలు ఏమిటి. భగత్ సింగ్ గురించి రాయండి. తర్వాత తిన్నడు తెలిపిన పండ్ల రకాలను పేర్కొనండి. తర్వాత చూడండి, రోమన్ నెంబర్ 7లో క్రింది ప్రశ్నల్లో రెండింటికి సంక్షిప్త సమాధానం రాయండి. 2 3 6 అనమాట. ప్రౌఢజీల గురించి వివరించండి. పొడ్డుచెర్ల తిమ్మల గురించి రాయండి. థర్డ్, కందుకూరు రచనలు తెలపండి. ఫోర్త్, సందర్భ శుద్ధి లేకపోవడం వల్ల కలిగే హాస్యం గురించి తెలపండి. 8 చూడండి, 2 3 6 దూర్జటి కవి గురించి విశేషాలు ఏమిటి అంటే దీంట్లో 2 రాయాలన్నమాట. సెకండ్, మల్లాది సుబ్బమ్మ సామాజిక సేవల గురించండి. థర్డ్, తిక్కన గురించి వివరించండి. ఫోర్త్, ఎస్వి భుజంగరాయ శర్మ జీవిత విశేషాల గురించి తెలపండి. అండ్ రోమన్ నెంబర్ 9లో 1 రాయాలి చూడండి. విద్యుత్ కోత సమస్యల గురించి తెలుపుతూ సంబంధిత అధికారికి లేఖ రాయాలి. మీ ఇంటర్మీడియట్ చదువు గురించి మీ స్నేహితులకు లేఖ రాయండి. ఒక 5 మార్కులు అనమాట. తర్వాత సందులు చూడండి. సో దీంట్లో మీరు ఏవైనా 4 రాస్తే ఈచ్ వన్ క్యారీ 3 మార్క్స్. అండ్ 4 3 12 మార్క్స్ అండి. అండ్ విగ్రహ వాక్యాలు కూడా చూసుకోండి. తర్వాత పదదోషాల గురించి చూసుకోండి, 1 మార్క్ అనమాట. తర్వాత క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోకి అనువదించండి. ట్రాన్స్లేషన్ అనమాట. హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యమే, ఇలాగా అవన్నీ చూసుకోండి. తర్వాత క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. 5 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఇవన్నీ చదివిన తర్వాత ఆ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి. చూడండి, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. నికోలో డికాంటే ఎవరు. తెలుగు భాష గల ఇతర పేర్లేమి. తెలుగు భాషను నికోలో డికాంటే ఏమని కీర్తించాడు. సుందర తెలుగు అని తెలుగుని ఎవరు ప్రశ్నించారు. తెలుగు వారి ప్రథమ కర్తం ఏమిటి, ఇలాగా. తర్వాత ఏకవాక్య పద సమాధానం రాయండి. 1 మార్క్ అనమాట. 5 1 5 దీంట్లో 5 రాయాలి. ఏవైనా ఒక 5 అనమాట. 8 ఉన్నాయి మొత్తం. దీంట్లో 3 చాయిస్, అది గమనించండి. అండ్ ఇది కూడా అంతే, ఏకవాక్య పదాల సమాధానం. ఇది కూడా అంతే. దీంట్లో కూడా ఇదంటే ఇది పద్య భాగం నుంచి కింద గద్య భాగం నుంచి చూడండి, అది గమనించండి. 5 1 5 చూడండి ఇవి కూడా. సో ఇది మీరు ముఖ్యంగా దీంట్లో అయితే తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు మొత్తం చదవలేదు అంటే కనుక మీరు ఒక పని చేయండి.
టైం లేదు కాబట్టి గత 3 ఏళ్ల పేపర్స్ అంటే 2024, 23, 22 ఈ 3 ఏళ్ల పేపర్ని ఒకసారి రెఫర్ చేసుకోండి. సో డెఫినెట్గా అయితే ఇందులోంచి మీకు ఒక 60% అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ప్రీవియస్ పేపర్స్ని తప్పకుండా అయితే రెఫర్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా అయితే మంచి మార్కులు వస్తాయి. అండ్ ఇది ఫ్రెండ్స్ తెలుగు సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పేపర్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఇన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కామెంట్, షేర్ విత్ సమ్వన్ హూ ఇస్ ఫన్ అండ్ డోంట్ ఫర్గెట్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.